గైస్ ఒక బ్యాక్గ్రౌండ్ న్యూ వీడియో. ఈరోజు అయితే మనం మన ఊర్లో అయితే మన నాయనమ్మ వాళ్ళ ఇల్లు అయితే హోమ్ టూర్ చేస్తున్నాం. ఓల్డ్ ఇల్లు అనుకోరి, ఇక ఎన్ని రోజులు అవుతుంది తెలియదు కట్టించి అట్లా హోమ్ టూర్ పైన కొంచెం దూరం పోకూరు. మంచిగా కనిపించాలా? మంచిగా వచ్చిందా? సో గైస్ రేకులు ఇల్లు అనమాట. ఏమేమి చేయించిందామా నాయనమ్మ టింటి. ఇప్పుడు ఇక్కడ ఇది ఐరన్తో చేయించారు ఈ డోర్లను అయితే, అవి కనిపిస్తున్నాయి. ఇది చెక్కలు. ఈడ మళ్ళీ మట్టి, ఆడ పైన అది ఉంది, మళ్ళీ పైన మట్టి ఉంది. ఇంకా ఇక్కడ చిన్న బోర్ కూడా వేయించారు మా ఆయన. మా అడ్వాన్స్ టెక్నాలజీ ఎట్లుంది, చిన్న రూమ్ అనమాట. ఇది సామాన్లు పెట్టుకోనికి అట్లా చిన్న టాంటడాన్. ఇది అనమాట హాల్. చూపిస్తాయి ఇక్కడ మనకు చరిత్ర పాతకాలమైన అవన్నీ ఉంటాయి. చూడు ఫస్ట్ స్విచ్ బోర్డ్ దగ్గరకు వద్దాం. మా నాయన ఎట్లుంది తెలుసా, మొత్తం పెయింటింగ్ వేసేసింది ఎడికాడికి. ఇది ఫ్యూజ్ అవుట్ కదా, ఇట్లనే చేస్తారు బ్రో ఫ్యూజ్ చేయడానికి. ఇది అనుకుంటా. ఇప్పుడు ఫ్యూజ్ అవుట్ చేద్దాం. అది ఇదనమాట ఫ్యూజు. పాత బోర్డు అనుకోరు ఇది. దీనికి అది ఫ్యాన్ తిప్పేది అది కూడా లేదు, ఓన్లీ ఒకటే చిన్న ఫ్యాన్ ఉంది. ఫ్యాన్ తిప్పేది చిన్న ఫ్యాన్, ఒక ట్యూబ్ లైట్. ఇంకా ఈ పాత సామాన్లు ఇవన్నీ సామాన్లు అన్నీ రేర్ అనుకోరు. ఇదేమంటారు ఇత్తడి సామాన్లు ఏమో సామాన్లు. ఇక చిన్న దేవుడిది కింద అది. పాత క్లాక్ పనిచేయదు, అది అట్లనే ఉంటుంది స్టైల్ అది. ఇంకా చెక్క డోర్లు చూసిరంటే, డోర్లు కొంచెం వేరే లెవెల్ ఉంటుంది. ఇట్లా డోర్ వేయాలంటే ఇట్లా పైనకి చూసా, ఎట్లా వేస్తే ఆ డోర్ పడుతుంది. ఇది నార్మల్గా షోకి పెట్టారు కానీ దీంతో పని పడలేదు. ఇట్లా దేవుడు గది లెక్క వేసారు కొంచెం. ఇది స్టైల్ మన టీవీ చూపిలే కదా, టీవీ చూపిస్తుంది అండి గైస్. యో గైస్ టీవీ. ఈ టీవీ పేరు ఏం పేరు అంటే ఎల్జీ టీవీ గైస్. ఎల్జీ టీవీ మనకి ముందు కింద తీసుకోవాలని. టీవీ అయితే మస్తు అనిపిస్తుంది. ఏమంటారు డూమ్ టీవీ ఇది. అట్లా చిన్న టేబుల్. ఇంకా టంటరేనా మొత్తం తెలుసా, ఇక్కడ నుంచి లాక్ చేయడానికి లేదు ఆ డోర్ని అయితే. ఇదిగో చూడరు గైస్, మనం ఇక్కడ నుంచి లాక్ చేయడానికి అయితే అస్సలు లేదు. చూడు లాక్ చేయడానికి లేదు, నార్మల్ అట్లా ఇంకా లాక్ చేయడానికి. ఇక మళ్ళీ ఈడ ఒకటి చూసిరా గైస్, స్టోరేజ్ చేసుకొని ఇది మొత్తం లోపల స్టోరేజ్ చేసుకొని మొత్తం. అది పాత సామాన్లు అన్నీ ఉంటాయి. పెట్టెలు ఇది పెట్టె ఉంది ఇక్కడ. ఓపెన్ చేస్తే నాకు భయం వేస్తుంది, అందుకే ఓపెన్ చేయ. ఆడ మళ్ళీ రేకు కనిపిస్తుంది పైనకించాలి చూడు. అంటే రేకు ఇక్కడ దాకా ఎండ్ ఉంది, ఇక్కడ దాకా ఎండ్ ఉంది. అక్కడి నుంచి ట్రయాంగిల్ షేప్లో ఎండ్ ఉంది. అక్కడ ఎండ్ ఉంది, మళ్ళీ అక్కడి నుంచి ఒక స్లాబ్ లెక్క ఉంటుంది. చూపిస్తుంది అది కూడా మీకు వర్క్ అయితే. ఇగో మళ్ళా ఇది మనకి ట్రంక్ పెట్టే తెలుసా, పాత పెట్టెలు సామాన్లు ఏమేమో ఉన్నాయి. వద్దు ఇప్పుడు మళ్ళీ తీసినాం అనుకో, మా నాయనమ్మ ఏం తీసుకొని వెళ్ళిపోతున్నారు అంటది ఇక. సో గైస్ ఇగో మన నాయనమ్మ వాళ్ళ ఇంట్లో ఏమేమి ఉంటాయి అన్నీ. అవి చూడరు, పాత బుక్కులు అంటే ఇవి. ఎలుకలు, చీమలు, కుక్కలు అన్నీ కొరికినాయి. ఇది మన తెలుగులో ఉంటే చెప్తున్నాయి కానీ చైనా భాషలో ఉంది ఇది. అంటే మీకు ఇప్పుడు చూపిస్తారు చైనా భాషలో ఉంది. అందుకే మనం చదవలేకపోతున్నాం. అన్ని బుక్కులు ఏమేమి ఉంటాయి కానీ చదవలేం. అప్పట్లో మన తాయితలు ఏమేమో పెట్టుకుంది. ఏమో దాచుకునేవి ఉంటాయి కదా, పైసలు ఏమంటారు ఏమో వేస్తారు దీంతో. అవి ఇంకా చూపిస్తా. ఇవైతే ఇవి ఉన్నాయి. ఇంకా పైన చూసారా గైస్, ఇది మొత్తం ప్లేట్లు అన్నీ ఈయనే పెట్టిరు. షో ఆఫ్కి ప్లేట్లు ఇవన్నీ అన్నీ ఒరిజినల్వి, షో ఆఫ్కి పెట్టిరు మొత్తం. ఇక్కడ మొత్తం వుడ్తో చేసిరు. ఇది మొత్తం వుడ్. ఇది మళ్ళీ పెయింటింగ్ కూడా ఇట్లా ఇది చూడరు గైస్. ఇది కింద మీద మొత్తం మా నాయనమ్మ పెయింటింగ్ వేస్తుంది నార్మల్గా. ఇగో ఎట్లా అంటుతుంది పెయింటింగ్, ఇది చూడరు గైస్. ఇట్లా పెయింటింగ్ అది సున్నమో దేంతో వేస్తారో దాన్ని వేసేస్తారు మొత్తం. ఇట్లా మొత్తం పైన ఇక్కడ మొత్తం చిన్న ఏరియా ఇది. దీన్ని బెడ్రూమ్ అంటారా ఏమంటారా మీ ఇష్టం. అది మొత్తం పెయింటింగ్ మిగిలింది అనుకో, మొత్తం పెయింటింగ్ వేసేస్తుంది రూఫ్కి కూడా. అట్లుంటుంది మా నాయనమ్మ. ఇప్పుడు వచ్చానికి చాలు కిచెన్ వ్యూ చూపిస్తా. ఇప్పుడు అల్ట్లా అవుతున్నాం. ఇది కిచెన్ అంటారు అనమాట. చూడు ఫస్ట్ మనం
ఈ పొయ్యి అని చూపిద్దాం. అంటే గ్యాస్ ఏమంటారు, గ్యాస్ స్టవ్ లేనప్పుడు ఫస్ట్ లేదు, అప్పుడు మా తాత వాళ్ళందరూ దీని మీద వండుకుంటుండే. మా నాయన ఇప్పుడు ఇది తెచ్చినాం కొత్తగా, దీని గురించి చెప్తా మీకు అన్నీ. సో గైస్ ఎట్లా వండుతారంటే ఫస్ట్ ఇదేం లేదు, నార్మల్ ఇట్లా పెట్టుకొని ఈడ నుంచి అయితే మనం ఇప్పుడు వేడి చేసిర్రా ఇందాక, ఈ లోపల కట్టెలు పెట్టాలా, కట్టెలు పెట్టి మంట పెట్టేసినాక పైనుంచి మొత్తం తెలిసిపోతుంది. ఈ చాయ్ ఏమంటారు, దీనిలో ఒక రెసిపీ అయితే చేస్తా ఈ పొయ్యి మీద. అంటే ఆ పొయ్యి మీద అందరూ చేసేస్తారు, తింటారు, అన్నీ చేసేస్తారు. కాకపోతే మనం ఈ పొయ్యి మీద చేసి మనం తినిపించి రుచి చూపిద్దాం, మన రెసిపీ ఎలా ఉంటుందో వాళ్ళతో కూడా అడిపిద్దాం, రివ్యూ తీసుకుందాం, అన్నీ ఇద్దాం. ఇంకా ఇవన్నీ సో గైస్ మనం ఏమంటారు ఈ పొయ్యి మీద వంట చేస్తాం. అది ఒక్క కామెంట్ వచ్చినా 100 కామెంట్లు ఇచ్చినా నేనైతే పక్కా చేస్తా, రివ్యూ ఏమంటారు వాళ్ళకి రివ్యూ కూడా అడుగుతా. మీరైతే ఏం లేదు, జస్ట్ లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కామెంట్ ఫస్ట్ చేయరు, కామెంట్ అన్న వండి ట్రై చేయన్నా అని చెప్పు, పక్కా చేస్తా. ఇంకా మన తాత బాయ్ మొత్తం ఈ కట్టెలు మొత్తం మోసుకొని వచ్చి ఇక్కడ పెడతారు. ఇక నాన్నమ్మ ఇట్లా పెట్టేస్తుంది పొయ్యిలో. ఇలా మనం వాటర్ తాగడానికి అన్నమాట. ఇది వాటర్ కూడా లేవరా నాయన పాపం. సో మా నాయనమ్మ డిజైన్ ఏం చేస్తుంది అర్థం కాదు, కానీ ఇది షాప్లో ఉండే రేకు అనమాట. ఇట్లా ఏమంటారు రౌండ్ తిరిగే రేకు ఇలా పెడుతుంది. కాకపోతే దీని టాలెంట్ ఏంటంటే వాటర్ కిందికి నుంచి పోతుంది, ఆ పైన నుంచి వెళ్ళి ఇట్లా జాయింట్ ఉంటుంది, వాటర్ పోతుంది. ఇది మొత్తం మళ్ళీ స్లాబ్, ఇది పైన చూడరు గైస్, మళ్ళీ స్లాబ్. ఇది ఆడ రేకులు, ఆడ మట్టి, మొత్తం ఒకటే రూమ్లో ఉంటుంది. చూడరు గైస్, ఆ చిమ్నీ కూడా లేదు. అంటే అప్పుడు మనం చిమ్నీ పెట్టుకుంటున్నాం, ఈ చిమ్నీ కాదు, లోపలికి కించెల్లి మనకి ఈ పొగ మొత్తం లోపలికి పోతుంది. అట్లా మొత్తం ఎంత హైట్ ఉందంటే నాకన్నా హైటే ఉంది. అలా ఇది పాత, ఇది మళ్ళీ పాత స్విచ్ బోర్డు మొత్తం. ఈ ట్యూబ్లైట్లో కూడా పెయింటింగ్ వేసేస్తాం మన ఆయన అట్లుంటుంది. ఇంకా మనకి ఆ పైన సామాన్లు కొంచెం అలా సామాన్లు అవన్నీ. ఇక మీకు ఈ డోర్ కూడా చూపిస్తాం. ఏంటంటే కొంచెం చెంకాని వేయాలన్నమాట. ఈ డోర్ని పెట్టాలంటే ఒక గంట తీసుకోవాలి, గరిట తీసి ఇట్లా పెట్టినామనుకో డోర్ అవుతుంది. అట్లా అది స్టోరీ డోర్ది. అట్లా గైస్ మనం ఇప్పుడైతే ఈ ఇల్లు ఎప్పటిదంటే నేను పుట్టినప్పుడు అనుకో, అంటే నేను 2000 సంథింగ్లో పుట్టిన, 90స్ల నుంచి ఈ ఇల్లు ఉంది. అట్లా ఈ స్విచ్ బోర్డు మనకి ఈ రేకు స్లాబ్ ఇంకా ఈ పొయ్యి అన్నీ మనం ఇప్పుడు కట్టించుకోలే, మనం ఎప్పుడో కట్టించుకుంది. ఇప్పుడు కట్టించుకుంటే నార్మల్ ఉంటుండే, అప్పుడు కట్టించుకుంటే జర మంచిగా. సో గైస్ ఇప్పుడు మీకు ఇంట్రెస్టింగ్ అంటే ఇంట్రెస్టింగ్, మీరు ఇప్పుడు మిక్సీ గ్రైండర్లు వాడతారు, ఆ పాతకాలంలో ఏం వాడేటోలో మీకు ఇప్పుడు చూపిస్తా. సో గైస్ ఇది చూసినాం, మనకి దీని రోల్ లేదు అంటారు సంథింగ్. ఇది ఇలా మా నాయనమ్మ అయితే దీంట్లోనే పెట్టించింది. ఇక దీంట్లో ఏమైనా పప్పు గిప్పు ఏమైనా రుబ్బుకోవాలంటే ఒకటి ఉంటుంది ఇన్స్ట్రుమెంట్, ఏం లేదా ఏమో పెట్టేసింది అని దాంతోనైతే ఇట్లా పెట్టి ఇట్లా రుబ్బినాం అనుకో, అంటే మన అది ఉంటుంది మన ఇడ్లీ పిండి ఇవన్నీ నానబెట్టి మిక్సీ గ్రైండర్లో వేస్తాం. అది ఎట్లా కాదు, ఇప్పుడు దీనిలో వేసి మంచి ఇట్లా రుబ్బినాం అనుకో పైనకి వస్తాయి. ఇది మొత్తం తీసి దాంట్లో వేసుకుంటారు. ఇప్పుడైతే ఇట్లుంది అని చేసేటప్పుడు అయితే మొత్తం కడిగి మొత్తం వేసి చేస్తారు. అట్లా దీని మిక్సీ గ్రైండర్, పాతకాలం మిక్సీ గ్రైండర్ ఇది. ఇది రైస్గా మన కత్తిలు, అప్పట్లో కత్తి ఎట్లుండే ఇట్లుండే కత్తి చూడు, పాతది ఎప్పటిదో జమానా, దీంట్లో పోస్తారు ఇది. అట్లా అన్నమాట. ఇప్పుడు ఇవన్నీ 19 years ప్లస్సే ఉన్నాయి, అప్పటి నుంచే చేస్తారు. అంటే 1990లో అట్లా 1990s. సో గైస్ ఇది ఏమనుకుంటారు, కళ్ళు కాదు, ఇది మన గంజితో చేస్తారు చూడండి. అంటే అన్నం ఇట్లా ఫిల్టర్ చేసి చేస్తారు చూసినావా, ఏమంటారు గంజి ఏదో అంటారు సంథింగ్, దాన్ని స్టోర్ చేస్తారు అనమాట. అది స్టోర్ చేసి అది మనకి ఎట్లుంటుంది అంటే పుల్లగా అవుతుంది. అది నార్మల్గా గంజి అన్నంలో వేసుకొని కొంచెం దీన్ని కలుపుకొని తిన్నామనుకో అదుర్స్, కొంచెం ఉప్పు వేసుకుని అనుకో ఇంకా అదుర్స్, కానీ మనం తినం కదా అది. ఇక అట్లా స్టోరింగ్ చేసేస్తారు, ఎప్పుడైనా కావాలంటే తీసుకొని వెళ్ళమని చెప్తుంది. అట్లా గ్యాస్ మొత్తం చూసేసిరుగా. ఇప్పుడు కొత్త ఐటెంలు ఏమైనా ఉంటే మావి. ఇప్పుడు ఈ స్టవ్ ఈరోజే తెచ్చినాం, పూజ కూడా ఇప్పుడు అయింది చూసిరు కదా. అట్లా స్టవ్ కూడా ఇయర్ మీకు ఒక్క కమెంట్ చేసేసేయండి. ఒక్క కమెంట్ చేస్తే పక్కా అంటే పక్కా దాంట్లో వండుతాం,
తినిపిద్దాం, తింటాం, పంటాం అంటే అట్లా గైస్. ఇడైతే మనం నార్మల్గా ఇట్లా బట్టలు గిట్టలు ఉతుకోనీకి ఉంటుంది. ఈ డ్రమ్ ఒకటి, బోర్ పైప్ ఇదే ఇట్లా ఇలా చూసారా. దీన్ని కూడా పెయింటింగ్ వేసేసారు మా నాయనమ్మ. సో గైస్ ఇది మన మొత్తం స్లాబ్ ఇది మొత్తం మనకి ఇది మొత్తం స్లాబ్ గైస్. ఓ ఇప్పుడు పైకి వెళ్ళాలంటే దీన్ని చూపించాలంటే మళ్ళీ ఆలయ బిల్డింగ్ మీదకి ఎక్కాలా, అట్లా చూపిస్తలే అని మొత్తం స్లాబే గైస్. మీకు అర్థమైపోతుంది, సీలింగ్ లెక్క ఉంది మీకైతే. సో గైస్ అది మొత్తం నాలా అంటే ఇప్పుడు మనకి మోర్ నీళ్ళ అట్లాంటివన్నీ వస్తాయి చూసినా, అది మొత్తం కిందికించెలు పోతుంటుంది. మనం ఇట్లా కించెలు నడవచ్చు, తిరగవచ్చు, అన్నీ చేయొచ్చు. ఇప్పుడు మమ్మీ ఇంట్లోకి చివరి కట్ట తీసుకొని వస్తుందంటే మనం ఇక్కడికి వెళ్ళిపోవచ్చు బయటికి, అట్లుంటుంది. సో గైస్ అట్లా మన అది చూడరు గైస్, అది స్లాబ్ అంటే మీరు ఇప్పుడు నమ్ముతారు పక్క, చూసిరు కదా ఆ స్లాబే అది. అట్లా అన్నమాట. స్లాబ్లో మొత్తం అది చెక్కలు గిక్కలు అన్నీ ఎండేస్తారు అట్లా చూపిరు ఇప్పుడు చెక్కలు. అది కర్రలు గిర్రలు చిక్కలు మొత్తం కట్ చేసినవన్నీ ఎండేస్తారు. అది అన్నం కదా బ్రో, అన్నం ఎందుకు వేస్తారు అంటే ఆడ కాకిలు వచ్చి తింటాయి. మా నాయనమ్మ వేస్తుంది, మా నాయనమ్మ వేస్తుంది మొత్తం. కాకులు ఏమంటారు అన్నం తినే ముందు ఒక 2 ముద్దలు తీసుకొని వచ్చి ఇట్లా పైన ఇస్తుంటుంది, కాకిలు తిని పోతాయి అట్లా, కొన్ని ఎండిపోయినాయి అట్లా అని. ఇక మా నాయనమ్మ అట్లా ఒకటి ఉంది, నేను చిమ్మిని అని చెప్పినా అంటే పొగ పోతుంది, అది ఒక్కడి నుంచి పోతుంది. ఒక ప్లేట్ వేసే దాని మీద, దాని నుంచి మొత్తం పోతుంది. మీకు అది వండిన రోజు అయితే పక్క చూపిస్తా, పై నుంచి పొగ చూపిస్తా, కింద నుంచి వంట చూపిస్తా, బుర్రల నుంచి మైండ్ కూడా చూపిస్తా. సో వేసి నేను వర్షం పడ్డా చెప్తున్నా అంటే వీడియో తీస్తున్నా అంటే అర్థం చేసుకోండి. పక్కా వీడియో తీస్తా అంటే వీడియో తీస్తా. రోజు మీకు 2 డేస్కి ఒకసారి వీడియో అయితే కంపల్సరీ వస్తుంది, చూసుకోండి. ఒక్క కామెంట్ చేయరు, దాంట్లో వంట చేసి మనం పెట్టేసాం. ఏం వంట చేయాలో కూడా చెప్పేసేరు. చికెన్ బిర్యానీ అంటే అది ఒకటి వద్దు అని చెప్పురి, మీరు చెప్పురి, ఈజీగానే చేసేద్దాం. వర్షం పడుతుంది, ఫుల్ వర్షం పడుతుంది. మన డెస్టినేషన్ అంటే చెప్పినా కదా, మన ఊరికైతే వచ్చేసినాం. ఇక ఊర్లో అందాలు, ఈ ఇల్లు నార్మల్గానే ఉంది అనుకోండి, నిజంగా నార్మల్గానే ఉంది. కాకపోతే మెమొరీస్ అయితే చాలా ఉన్నాయి, చాలా అంటే చాలా. నాకు కాదు, మా డాడీ వాళ్ళకి ఎప్పటి నుంచి ఉంది కదా ఇల్లు, మా డాడీ వాళ్ళకు ఉంటే, ఇంకా వాళ్ళ ఫ్యామిలీ మొత్తంకి ఉంటాయి, మా నాయనమ్మకి వాళ్ళందరికీ ఉంటాయి. అట్లా గైస్ ఇప్పుడు ఇంత వర్షం పడుతుంది, మీకు మాట ఇచ్చిన కాబట్టి పక్కా వీడియో చేసి పెడతా. ప్రతిరోజు చేసి ఒక 2 రోజులకు ఒకసారి ఒక వీడియో అప్లోడ్ చేస్తా. మీరు కామెంట్ చేస్తలేరు, సబ్స్క్రైబ్ చేస్తలేరు. మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నా మీ ఇంట్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి, మీ పక్కన ఇంటికి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తాతకు ఫోన్ ఉన్నా దాంట్లోకి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ తాత కంటెంట్ చూసినా కూడా మంచి ఉందిరా బెటా అని చెప్తాడు. ఇప్పుడు మనం గట్టిగా వర్షం పడుతుంది, ఎట్లా తడిచిపోయినాడు. ఇట్లా మనం ఇంటికి పోయి కొంచెం చాయ్ వేసుకొని తిని పండుకుందాం. ఓ మా తాత బాయ్ తీసుకొని వెళ్దాం.